ఫ్యాషన్ వెళ్ళింది. ఏంది? శివాజీ బొమ్మను ఆవిష్కరించడం కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ముందు గాంధీ ఉండే, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఇప్పుడు శివాజీ. మళ్ళీ దాన్ని పెట్టేవాళ్ళు ఎవరు? అందరు యువకులు కదా. ఎందుకంటే హిందూ ధర్మం కాపాడాలి, హిందూ ధర్మం అని. ధర్మం రక్షించాలి, ధర్మం కాపాడాలంటారు. కానీ వాళ్ళకి అడిగినారు ధర్మం అంటే ఏందో తెలియదు. ధర్మం కాపాడు మంచిదే కదా, కానీ ధర్మం కాపాడాలంటే ధర్మం దేని మీద నిలబడి ఉందో దాన్ని ఫస్ట్ కాపాడాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ధర్మంకి ఆధారం ఏముంది అది అర్థం చేసుకుని ధర్మం మేము కాపాడగలుగుతాం, అవును. ధర్మంకి మూలం ఏముంది అది తెలియదు. సో ధర్మము ఒక ఎద్దులాగా, ఎద్దు ఎట్లా నిలబడుతుంది? 4 కాళ్ళ మీద. అదేవిధంగా ధర్మం కూడా 4 కాళ్ళ మీద నిలబడింది. ధర్మంకి 4 కాళ్ళు ఉన్నాయి. ఏంటంటే ధర్మం 4 కాళ్ళు: సత్యం, దయా, తపస్, శౌచం. ఈ ధర్మం 4 కాళ్ళు. ఏంది? సత్యం, దయా, తపస్, శౌచం. ఇవి ధర్మం 4 కాళ్ళు. తో ఈ ధర్మం 4 కాళ్ళు గట్టి ఉండాలంటే ఈ 4 గట్టి ఉండాల్సిందేవి: సత్యము, దయా, తపస్, శౌచం. తో సత్యం ఎట్లా కాపాడతాం? లేక సత్యము దేనివల్ల భంగం అవుతుంది? జీవితం వలె. ఏంటిది? సట్టలు. తో వ్యక్తి జూతం ఆడుతుందంటే వాడు అబద్ధం ఆడతాడు, అవును లేదా? ఎందుకంటే జూతము ఇది లంగతనం మీద ఆధారపడింది, మోసం మీద ఆధారపడింది, తప్పుల మీద అబద్ధాల మీద ఆధారపడింది. తో నువ్వు జీవితం ఆడుతున్నావు, నేనే ధర్మంని కాపాడుతుంటున్నావు, ధర్మరక్షణ అంటున్నావు. ఎట్లయితుంది? నువ్వు ధర్మంతో ఒక కాలు కొట్టేసి నేను ఎత్తుతో కాలు కొట్టేస్తున్నా, ఎత్తుని కాపాడుతున్నా, ఎంతవరకు మాట అవుతాం? తో జీవితం ద్వారా సత్యం నష్టమవుతుంది. మరి దయ, జీవహింస. నేను మాంసారం చేస్తున్నా, మాంసం భక్షణం వేస్తున్నా, ఏమవుతుంది? దయ నష్టమైపోతుంది. బయట దేశాలల్లో ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఏంది? ధర్మం చేయాలా, జనాలకు అన్నమంది చేయాలా, భోజనం అన్నం అవి చేయాలి, ఇవి చేయాలి. కానీ ఏమెత్తుర్రు? కోళ్ళను నరకెత్తుర్రు, మాంసం నిలబెడుతుండ్రు. మాంసం ఉడికిస్తున్నాడు ఎందుకు? అన్నదానమే గొప్పదానం అని. అంటే నువ్వు ఒక్క జీవిని రక్షించడానికి ఇంకో జీవిని హింసిస్తున్నావు. అది ధర్మమా? ఒక జీవిని నువ్వు హింసిస్తున్నావు అంటే ఆ జీవి పట్ల నీ అందులో ఉన్న దయాగుణం ఏమవుతుంది? నష్టమైపోతుంది. ఎన్ని కాలు పోయినాయి? 2 కాలు పోయినాయి. తో జీవితంతో సత్యం నష్టమవుతుంది, మాంసారము జీవ హింసతో ఏమవుతుంది? దయ నష్టమవుతుంది. తపస్ అంటే తపస్య దేంతో నష్టమవుతుంది? మద్యంతో. నువ్వు మద్యపానం చేసినావు అనుకో, నీ శరీరం ఇక మనసు ఏమవుతుంది? వీక్ అయిపోతుంది. ఒకతల కూర్చుండలేవు, ఒక 20 కిలో సంచి మోయలేవు, ఈడికి లాంటి నడలేవు. ఎందుకు? అన్ని అవయవాలన్నీ పడైపోతున్నాయి, శరీరంలో శక్తి నష్టమైపోతుంది. మద్యం ఏం చేస్తుంది? మెడికల్ పరంగా ఆలోచిస్తే మద్యం ఏం చేస్తుంది? మన మాంసంలో ఉన్న ప్రోటీన్ని నష్టం చేసి దాన్ని కొవ్వులో మార్చేస్తుంది, ఫ్యాట్స్లో మార్చేస్తుంది. తో ప్రోటీన్తో శక్తి వస్తుంది, ఫ్యాట్స్తో కేవలం ఉబ్బుతుంది. అందుకే తాగిన ఏమవుతాడు? ఉబ్బుతాడు. మద్యపానం చాలా చేయని మన ముఖం ఉబ్బుతుంది, పేయి ఉబ్బుతుంది, ఎద్దులాగా బలుతాడు. ఎద్దుగా పందిలాగా బలుతాడు. ఎద్దంటే మంచిగానే పందిలాగా బలుతాడు. కానీ 20 కిలో సంచి పోయి మనం ఈగా నడవరకు కీర్తనలు దుంకుమను కాదు దుంకుడు. ఎందుకంటే శరీరంకి కావాల్సిన ప్రోటీను మాంసం దేంతో అయితే తయారవుతుంది? ప్రోటీన్తో తయారవుతుంది. ఇక్కడ వాడు మద్యపానం చేసరికి ఆ ప్రోటీన్ అన్నది అది ఫ్యాట్స్లో మారిపోతుంది, కొవ్వులో మారుతుంది. ఇక కొవ్వు కేవలం ఉబ్బిస్తుంది, శక్తి ఇవ్వదు.
మధ్యాహ్నం అప్పుడు అవుతుంది, తపస్సు చేసే శక్తి నష్టమైపోతుంది. ఇంకా శౌచం అంటే ఏంది? క్లెన్లీనెస్, శుభ్రత. అదేదో నష్టమవుతుంది వ్యభిచారంతో. ఎందుకంటే వ్యభిచారంతో ఏమవుతుంది? శరీరం దూషితమవుతుంది, మనసు దూషితమవుతుంది. ఏ స్త్రీని చూసినా కానీ దాన్ని భోగించాలా, దాంతో సుఖపడాలా. మనసు గలీజ్, శరీరం కూడా రకరకాల రోగాలు, ఎస్టీడీ బూత్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ కదా. మా బాస్ ఉండే ఆయన ఎట్లుండే, ఈ వేశ్యాలయాలకు ఇస్ట్ కాల్ ఎస్టీడీ బూత్స్. నాటకాలంలో ఫోన్ చేయకపోతుంటే ఎస్టీడీ బూత్లకు కదా, హలో హలో హలో. అప్పుడు ఇంట్లో ఫోన్ లేకుండా కదా, ఇంత ఇవి లేకుండే ఇంటర్నెట్లు. ఎస్టీడీ బూత్లకు పోయి ఫోన్లు ఎత్తుండేవి. ఇవి ఎస్టీడీ బూత్లు. అక్కడికి వెళ్ళి రోగాలు పొందుడు. తో మాంసం ద్వారా దయ నష్టమవుతుంది, మాంసాహారం ద్వారా, మద్యపానం ద్వారా తపస్య నష్టమైపోతుంది, వ్యభిచారం ద్వారా శౌచం నష్టమవుతుంది, ఇంకా జీవితం ద్వారా సత్యం నష్టమైపోతుంది. ఇప్పుడు చెప్పుంది ఈ శివాజీ విగ్రహాలు ఆవిష్కరణ చేసేవాళ్ళు ఇప్పటి యువకులు ఎందరో నాలుగు పాటిస్టోళ్ళు తక్కువనా? లేరు, జీరో. మరి బొమ్మ దేనికోసం? మరి కేవలం డబ్బులు జమేసి మళ్ళీ వీటి కోసమే, భంగం చేయడానికి, ఈ 4 కాళ్ళు కొట్టేదానికి. కనుకనే ఫస్ట్ మేము ఏం నేర్పుతాము? ఫస్ట్ ధర్మం పాటించండి. ధర్మం పాటిస్తే ఆ ధర్మం మెట్లు ఎక్కి మీరు భక్తిది టెరెస్కి గమ్యంని చేరగలుగుతారు. ధర్మము పాటిస్తేనే వాడు మానవుడు అవుతాడు. మానవుడు చెప్పడానికి, నేను మనిషిని చెప్పడానికి ఫస్ట్ వాడు ధర్మం పాటిస్తేనే. అంటే ఏంది? మరి 4 నియమాలు పాటిస్తేనే వాడు మనిషి అవుతాడు. ఏ 4 నియమాలు? మాంసాహారం నిషేధం, మద్యపానం నిషేధం, జీవితం నిషేధం, వ్యభిచారం బందే. నిష అంటే అర్థం బందే కదా, నువ్వు నాతో నచ్చుడు బందే చిన్నపిల్లలు. మాంసాహారం బందే, మద్యపానం బందే, మత్పరతం బందే, వ్యభిచారం బందే, జీవితం బందే. అప్పుడు ఇవన్నీ బంద్ అయ్యేసరికి అప్పుడు ధర్మము స్టార్టు. అప్పుడు వాడు మానవుడు అవుతాడు. విచారం చేయరి, ఈరోజు ఎందరు మానవులు ఉన్నారు? ఏమంటారు అయ్యా? ఎందరు మానవులు? లేక మనకి అడుక్కోవాలి మనము, మరి నేను మానవు నేనా? మనం మానవులమేనా? కదా, కాదు. ఆహార నిద్ర భయ మైథున్ సామాన్య అయితాత్ పశుభిర్ నరాణం. ఆహార నిద్ర భయ మైథున్ సామాన్య ఏతాద్ పశుభిర్ నరాణం. పశువు ఇంకా నరులు, మానవులు నరులు ఏమవుతుంది? సమానమే. మనం తింటున్నావు, అవి తింటున్నాయి. మనం నిద్రవుతున్నాం, అవి నిద్రవుతున్నాయి. తన సంరక్షణ సంబంధించి ఏర్పడేసుకుంటాము, అవి ఏర్పడేసుకుంటున్నాయి. మనం పిల్లలు అంటున్నాము, అవి పిల్లలు అంటున్నాయి. ఏం తేడా ఉంది? ఏం తేడా ఉందా? ఏం తేడలేదు. కానీ మనకి ఎలా నేను పశువు అని, ఓహో థ్యాంక్ యూ అంటాం. అబే జాన్వర్ అను, అబే కుత్తే అను, ఏమంటాం? తూ కుత్తా, తెరా బాప్ కుత్తా, తెరా పూరా ఖాన్దాన్ కుత్తా. ఒప్పుకోమూలన పశువు అంటే. కానీ ఈ లెక్కలేమున్నాయి? పశువులు అంటే ఎక్కలే కదా. ఆహార నిద్ర భయ మైథున్ సామాన్య అయితాత్ పశుభిర్ నరాణం ధర్మో హి తేషో అధికో విశేషో ధర్మేన హీన పశుభి సమాన. ధర్మం పాటించకపోతే పశువు ఇంకా వాని మధ్యలో ఏం తేడా లేదు. ధర్మేన హీన, హీన అంటే ఏంటి? లేకపోతే ధర్మేన హీన పశుభి సమాన. వాడు పశువుతో సమానమే. తో కనుకనే మా సాంగత్యం వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం? పశువు స్థాయికి వెళ్ళవన్నీ మనిషిని తయారు చేస్తుంది. భూమి మీద ఉన్నవన్నీ ఫస్ట్ మెట్లు ఎక్కిస్తాం. ఆ మెట్లు ఎక్కించిన తర్వాత గచ్చు చేర్పిస్తాం, గచ్చు టెరెస్ చేర్పిస్తాం. గచ్చు మీదకెళ్ళే మెట్లు, మెట్ల మీదకెళ్ళే
టెరెస్. కనుకుంటాడు ఏందో ఏమి సంస్థలు ఎన్ని నియమాలు ఉన్నాయి, ఇవ్వద్దట అవ్వద్దట అట్లా కదా అట్లా కదా. ఎందుకు మాకోసమా? నిన్ను మనిషిగా తయారయ్యడానికి. విచారం మీరు మీకు మీరు అడుక్కోర్రి, మరి మేము మనుషులమేనా, మరి మా సంగతి ఏంది అని. కనుకనే కనీసం ఇప్పటి నుంచి అన్నా కొంచెం మనుషులై ప్రయత్నించండి. అప్పుడు మనం ధర్మం అంటే ఏంటో అర్థమవుతుంది, ధర్మంని పాటించగలుగుతాం. ఇంకా ధర్మంకి వెళ్ళే మనము ధర్మంది వాహనం మీద ఎక్కి భక్తి ఇంకా ప్రేమను చేరుకోగలుగుతాం. ఎందుకంటే ధర్మంది పరకాష్ట, ధర్మంలో ఒక లక్ష్యం ఏముంది, భక్తి. కనుకనే శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత ఆలోచిస్తుడు, నేను ధర్మం ఇచ్చిన, ధర్మం చెప్పిన, కానీ ప్రేమ ఇవ్వలేను. ప్రేమ అంటే ఏందో చెప్పలేను. కండిషన్ పెట్టిన, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ. మోక్షం కూడా ఇస్తానా, కానీ ప్రేమ ఇస్తాను లేను. మోక్షం అంటే ఏంది, నిన్ను ఇంట్లోకెళ్ళి బయటకు తీస్తాగంతే. ఈ నా ఇంట్లో బాగా సమస్యలు బాధలు ఉన్నాయని నేను ఇంట్లోకి వెళ్ళి బయటపడమంటా. కానీ ఇంట్లోకి వెళ్ళి బయటపడితే బాధలు తొలిపోతాయి, కొద్ది క్షణం కూడా తొలిపోతాయి. అబ్బా రిలాక్స్, మంచిగా సమస్యలు బయటపడ్డాను. కానీ ఎంతసేపు రోడ్డు ఉంటావు? నేను ఒక్క ఇంట్లోకి వెళ్ళి బయట తీసినంటే నీకు ఏదో నీ దానికంటే మంచి ఇల్లు చూపించాల్సింది. ఇంట్లోకి వెళ్ళి బయట తీసి రోడ్ మీద తెచ్చాడు, ఇది ఒక స్థాయి, ఒక స్టేజు. కానీ అది పరిపూర్ణమైన స్టేజు కాదు. ఆ స్టేజ్ ఇప్పుడు పరిపూర్ణమవుతుంది ఎప్పుడైతే దానికంటే ఉన్నతమైన, దానికంటే శ్రేష్టమైన, దానికంటే గొప్పమైన ఇంటికి తీసుకెళ్తాను. అవును లేదా? అప్పుడు నిన్ను ఈ ఇంట్లోకి వెళ్ళి తీసేది ప్రయోజన యశవంతమవుతుంది. అదేవిధంగా మోక్షం అంటే ఏంది? మోక్షం అంటే అన్ని బాధలు సమస్యలకి వెళ్ళే విడిపోవడం, బయటపడు. బట్ దాట్ ఈస్ నాట్ ది ఎండ్. That is not the end. Dharma is the process and moksha is the intermediate stage. But the end of dharma is love for Krishna. Krishna prema. ఆఫీస్కి వెళ్ళి బయటపడ్డావు, పని స్థలంకి వెళ్ళి బయటపడ్డావు, పని బాగా ఎక్కువైతుందని బయటపడతావు, ఆఫీస్లో టెన్షన్ బాగుందని. కానీ టెన్షన్ ఎప్పుడు తొలిపోతుంది? ఇంటికి వస్తే. అంటే ఉదాహరణకి ఇంటికి అయితే ఇంకా టెన్షన్ జరుగుతుంది, అది వేరే విషయం కదా. కనుక వీళ్ళు చాలామంది ఇంటికి రారు. ఏంది, అడే చెట్లు కూర్చుంటారు, అడే బార్లు కొంటారు, ఇంటికి ఇంకా రపర పని, ఇంటికి పనికడ రపరప, ఇంటికి వస్తే అది రపరప. కానీ ఉదాహరణ ఇస్తున్నా. అదేవిధంగా కృష్ణుడు ఏం చెప్తుండు, నేను ధర్మం వదిలిపెట్టుకొని మోక్షం ఇస్తుంటున్నా, బయట దిక్కుతున్నా, కానీ నన్ను చేరుకునే మార్గము నా పట్ల ప్రేమ ఇవ్వలేను అని కృష్ణుడు ఆలోచిస్తుండు గోలోకంలో కూర్చుండు. కనుక ఏమంటుండు, సరే ఇది న్యాయం కాదు, ఇది నేను చేసింది న్యాయం కాదు, కనుకనే ఈ జీవులకు నేను ప్రేమ ఇవ్వాల్సింది. కానీ ఆ ప్రేమ ఇవ్వాలంటే అది నా ద్వారా సాధ్యం కాదు. ఎందుకు? నేను తండ్రిది ప్రభావం ఏంటి కదా, ఇది ఇంత బాస్ కదా. తండ్రి డబ్బు సంపాదిస్తాడు, కండిషన్లు పెడతాడు, సాయంత్రము రాత్రి 9 వరకు ఇంటికి ఉండాలా, లేదా ఇంటికి వచ్చి పో, నీ దోస్తుంది నువ్వు అక్కడ ఉండిపో తండ్రి. కానీ తల్లి ఏం చెప్తుంది? కప్పేస్తుంది. ఏం భయపడకు, అటు నిద్రపోని నేను తల్లి తీస్తా. ఆడ అసంటోడే ఆడే అంటది, ఇంకా అయినాడు ఆడ అసంటోడే, ఆడు ఎప్పట్లో ఉంటాడు. కనుకనే కొడుకులను చెడగొట్టాలి వాళ్ళు తల్లులు. తండ్రి తిడుతూ ఉంటాడు, తల్లి ఏమో భయపడి నేను ఉన్నా కదా. తల్లిది గుణం ఏముంది? ప్రేమ గుణం. కానీ తండ్రి ఎట్లా స్ట్రిక్టు. కృష్ణుడు కూడా స్ట్రిక్టే. కృష్ణుడు అంటుండు, నేను కండిషన్లు పెడతా, కానీ నేను ప్రేమ ఇవ్వరాదు. ప్రేమించే బాధ్యత ఎవరిది? రాధరానిది. కనుకనే నేను ప్రేమ ఇవ్వాలంటే, ఇప్పుడు తండ్రి తల్లిగా ప్రేమ ఇవ్వాలంటే ఏం చేయాల్సింది? తల్లిది మూడు అయినా వేసుకో, తల్లి భావం అయినా రావాలి. కొన్ని మార్లు అయిపోతుంది, కొంత భార్యలు చనిపోతారు, చిన్న పిల్లలు అంతా భార్యలు చనిపోతారు. తండ్రి ఏం చేస్తాడు? తల్లి కూడా అవుతాడు, తండ్రి కూడా అవుతాడు.
తినబెడతాడు, కూర్చోబెడతాడు, పాటలు పాడతాడు, ముద్దులు ఆడతాడు, పంట పెడతాడు, కడుగుతాడు, ఊడతాడు, తొలగితాడు, తాగిస్తాడు, అవుతుంది. ఏమైంది? తండ్రి ఏం చేసిండు? ఆ తల్లిది ఒక భావంని తను వేసుకున్నాడు, తల్లిలాగా అయిపోయాడు. హీ ప్లేస్ ద రోల్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్, కంబైన్డ్ రోల్. సో అదేవిధంగా కృష్ణుడు ఎప్పుడైతే రాధారాణిది భావంని తన మీద వేసుకుంటాడో, తన గుణంని స్వీకరిస్తాడో, అప్పుడు ఈ రెండు కలుతాయి. ఏది? కృష్ణుడి దేహము, ఇంకా రాధాది భావం, ప్రేమ. ఈ రెండు కలిసేసరికి ఆ కృష్ణుడు 500 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలో అవతరిస్తాడు. ఏ రూపంలో? శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన కృష్ణుడే, కానీ మూడేముంది? శ్రీమతి రాధారాణిది. కానీ కృష్ణుడు నల్లగా ఉంటాడు, కానీ రాధారాణి భావం ఏముంది? ఆమె కలర్ ఎట్లుంది? బంగారు కలర్. ఎందుకంటే రాధారాణి కలరు బంగారులా ఉంటుంది. సో అది శ్రీ చైతన్య మహాప్రభు. 500 సంవత్సరాల క్రితము శ్రీ చైతన్య మహాప్రభు కలకత్తా నుండి 4 గంటల దూరం, 200 కిలోమీటర్లు, మాయాపూర్ నవద్వీప్ అనే గ్రామంలో ఆయన అవతరించాడు. మళ్ళీ ఇది శాస్త్రం ద్వారా చెప్పడం జరిగింది. ఇట్లా ఎవరినో ఒకళ్ళు మేము నమ్ముతున్నాం. కలియుగంలో భగవంతుడు ఈ రూపంలో వస్తాడు. మరి భగవంతుడు దేనికోసం వస్తుండు? ఆ ప్రేమ ఇవ్వడానికి. కానీ ఆ ప్రేమ ఇచ్చే మార్గం ఏముంది? హరినామ్ సంకీర్తన. ఎందుకంటే నామ సంకీర్తననే యుగ ధర్మము. ప్రతి ఒక్క యుగం కోసం ధర్మం ఉంటుంది కదా. కృతేతధ్యాతం విష్ణు త్రేతాయాం యజ్ఞముఖే ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరి కీర్తనాది. కృతయుగంలోనేమో ధ్యానము, త్రేతాయుగంలోనేమో యాగాలు, ద్వాపర యుగంలోనేమో అర్చ విగ్రహాల సేవ, ఇక కలియుగంలోనేమో ఈ 3 గామతోని కనుకనే నామ సంకీర్తన. తో భగవంతుడు అవతరిస్తుండు. శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడే అవతరిస్తుంది దేనికోసము? ఈ యుగ ధర్మంని స్టార్ట్ చేయడానికి. ఏంటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కదా. ఇది యుగ ధర్మము. ఇంకా ఈ హరే కృష్ణ మహామంత్రమే యుగ మంత్రము. కలియుగంలో ఇంకో ఏ మంత్రాలు చలించాయి? ఉన్నాయన్ని, కానీ చలించాయి. కలియుగంలో చలించే మంత్రం ఏంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తో ఈ సంకీర్తన ద్వారా శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేసిండు? సంకీర్తన ప్రచారం చేసి జీవులందరికీ ఏమి ఇచ్చిండు? కృష్ణ ప్రేమ ఇచ్చేసిండు, తన పట్ల ప్రేమ ఇచ్చేసిండు. మళ్ళీ ఎలాంటి కండిషన్ లేకుండా పాపి తాపి జత చీలో హరినామ ఉద్ధారిలో, వీడు పాపిస్తుడా, వీడు అధముడా, వీడు దుర్మార్గుడా, వీడు ఇదా ఎలాంటి భేదం లేకుండా ఎవరు దొరికితే వాళ్ళకు ఈ ప్రేమ నామం ఇచ్చేసి ఏమిచ్చిండు? ఆ నామం ద్వారా తన పట్ల ప్రేమనిచ్చేసిండు. ఇది శ్రీ చైతన్య మహాప్రభు. 24 ఏళ్ళ వయసుకు శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నాడు. 24 ఏళ్ళ వయసుకే. దేనికోసము? నేను ఇంట్లో ఉంటే నా ప్రయోజనం సాధించలేను. ఇందులో ఇంట్లో ఉంటే ఏమవుతుంది? సంసారంలో చిక్కిపోతాడు. పెళ్ళయింది, శ్రీ చైతన్య మహాప్రభు పెళ్ళైంది లక్ష్మితోని. ఆమె 16 ఏళ్ళ అమ్మాయి, ఈయనేమో 24 ఏళ్ళు కదా. అప్పుడు మహాప్రభు సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం దేనికోసము? సో సన్యాసం ఇది బాధ్యతతోని తప్పించుకొని మార్గం కాదు. సన్యాసం దేనికోసం తీసుకుంటారు? ఒక్క కుటుంబంతో వదిలిపెట్టుకొని, ఒక్క తల్లిని వదిలిపెట్టుకొని, ఒక్క కుటుంబ సభ్యులు వదిలిపెట్టుకొని ప్రపంచం అందరినీ అంగీకరించడానికి. ఎందుకు? ఎందుకంటే ఈ ప్రపంచం ఏంది? వాసుదేవ కుటుంబకం. తో ఒక్క చిన్న కుటుంబం వదిలిపెడతాడు పెద్ద కుటుంబం కోసం. కొన్ని బాధ్యతలు వదిలిపెడతాడు పెద్ద బాధ్యత కోసం. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని ఒక భార్యను చూసుకుంటాడు, 2 పిల్లలు చూసుకుంటాడు, ఒక తల్లిని చూసుకుంటాడు, అంతే. దానికంటే ఎక్క అవుతుందా? అంతే టెన్షన్ మనకి, వాళ్ళ మందమే. కానీ ఎవరైతే సన్యాసం తీసుకుంటారో వాళ్ళకి ఎందరిది బాధ్యత ఉంటుంది? ప్రపంచం అందరిది బాధ్యత. ప్రతి ఒక్క వ్యక్తి విషయం ఆలోచించబడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఎట్లా నడుతుండు, ఆయన భక్తులు మూడుకోతుండు లేదా, ఆయన జీవితంలో ఏం ఆటం కలుగుతుంది, ఏం అభ్యర్థి వస్తుంది, వాళ్ళు ఎట్లా మూడించుకెళ్ళాలి, ఎట్లా నూకల, ఇదంతా టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. అందుకనే సన్యాసము ఇది తప్పించుకునే మార్గం కాదు, ఇది చిన్న బాధ్యతలు పెట్టి పెద్ద బాధ్యత తీసుకునే మార్గం ఉంది. ఇది ప్రపంచాన్ని సుఖము అందించే మార్గం ఉంది. ఇది కుటుంబంలో కుటుంబ సభ్యులకు సుఖం అందిస్తాం, కానీ సన్యాసం ఉంది ప్రపంచంకి సంతోషపెట్టేదానికి. కనుక శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని ఏం చేసిండు? మొత్తం ప్రపంచంను ఉద్ధరించాడు. కానీ
చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత బృందావనం వచ్చేది ఉండే. బృందావనం వచ్చి ఇక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తాను. కానీ తల్లి, నాన్న నువ్వు నా ఒక్కొనివే, నీ అన్న ఉండే ఆయన సన్యాసం తీసుకున్నాడు, తండ్రి చనిపోయాడు, నీ భార్య చిన్న పిల్ల, నువ్వు అంతూరం పోతివంటే నీ విషయం నాకు ఏం కూడా కవర్ తెలియదు, ఏమిటన్నది అందది. కనుకనే నీకు బృందావనం పెడుతుందా, కృష్ణుడు చేరుకుని ఉందా, అదే కృష్ణుడు జగన్నాథ్పురిలో నివసిస్తుండు, జగన్నాథ్ రూపంలో. నువ్వు అక్కడ ఉండు. ఎందుకంటే మాయాపూరి ఇంకా జగన్నాథ్పురి ఇది ఒక్క ఇంట్లో ఉన్న 2 అర్రల్లాగా, 2 రూమ్లాగా. నువ్వు జనాలు ఎప్పుడు అత్తపోతూ ఉంటారు, నాకు విషయం తెలుస్తుంది, నువ్వు అంతా కూడా ఉండకపోవచ్చు, కనీసం నీ విషయం వినన్నా నేను కొంచెము ఆంధ్రపడతాను. తల్లి మాటను దించకుండా శ్రీ చైతన్య మహాప్రభు బృందావనం రాకుండా జగన్నాథ్పూర్లోనే తన నివాసం ఏర్పడేసుకున్నాడు, హెడ్ క్వార్టర్స్. కానీ చైతన్య మహాప్రభు కోరిక గుండె ఎక్కడ ఉంది? బృందావనంలో. తప్పుడు అయినా రాలేకపోయాడు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేసిండు? తన యొక్క 6 ముఖ్యమైన శిష్యులు, మళ్ళీ వీళ్ళు 6 ఉత్తుత్తులు గారు, చాలా గొప్ప వ్యక్తులు. ఒకళ్ళు ప్రైమ్ మినిస్టరు, ఒకళ్ళు ఫైనాన్స్ మినిస్టరు, ఒకళ్ళేమో కోటేశ్వర్ కొడుకు, ఇంకోళ్ళేమో పెద్ద పండితుని జ్ఞానవర్ధ కొడుకు. ఇటువంటి 6 వ్యక్తులను తన శిష్యులాగా ఒప్పుకున్నాడు. ఇక వాళ్ళకి ఏం చేసిండు? మీరు బృందావనం అంటారు, నేను ఏ పని చేయలేను, నా వల్ల ఏం సాధ్యం కలదో ఆ పని మీరు పూర్తి చేయండి. ఏముంది ఆ పనులు? కృష్ణుని మునిమన్మడు వజ్రనాథ్ ద్వారా స్థాపించిన ఆ విగ్రహాలు, మూల విగ్రహాలు అవి మాయమైపోయినాయి. అవిట్లా మీరు మళ్ళీ స్థాపించడు. కృష్ణుని లీలలు, ఆ స్థలాలన్నీ మాయమైపోయినాయి, ఎక్కడ ఏం జరిగిందో తెలియవు, కాలప్రభావం. అవన్నీ మీరు మళ్ళీ వెలిసిపోయాలి. మళ్ళీ అన్ని శాస్త్రాలు గట్టిగా చదివి అర్థం చేసుకొని భక్తి సూత్రాలు రాయాలి. మళ్ళీ అవిట్ల మీద ఆధారపడి మళ్ళీ జనాలకు ఈ కృష్ణ భక్తి అందియాలి. ఈ 4 కార్యాలు చెప్పేసిండు, చెప్పి పంపించిండు. వీళ్ళంటారు షడ్ గోస్వాములు: శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి, ఇంకా జీవ గోస్వామి. వీళ్ళందరూ పెద్ద పెద్ద పొజిషన్ ఉన్నోళ్ళు. అలాగే 2 రూప గోస్వామి, ఇంకా సనాతన గోస్వామి. అప్పుడు 500 సంవత్సరాల క్రితము ఈ మొత్తం భారతదేశంలో తుర్కుల పరిపాలన ఉండేది, ముఘల్ రూలు కదా, ఔరంగజేబ్ నుంచి స్టార్ట్ అయింది. బెంగాల్లో మొత్తం పరిపాలించేవారు ఎవరు? నవాబ్ హుసేన్ షా, రాజు పేరు. ఆ నవాబ్ హుసేన్ షా సామ్రాజ్యంలో ఈ రూప గోస్వామి, ఇంకా సనాతన గోస్వామి, వీళ్ళిద్దరూ పెద్ద బ్రాహ్మణులు, కర్ణాటక బ్రాహ్మణులు. వాళ్ళు ఎంతో జ్ఞానపరులు, తెలివిమంతులు, జనాల మీద ఎంతో ప్రభావం ఉండే వాళ్ళది. కానీ తుర్కరాజు ఏం చేసిండు? వీళ్ళిద్దరు దొరకబట్టిండు. మీరు నాతో పాటు పని చేయకపోతే, నేను చెప్పి వినకపోతే ఈ మొత్తం హిందువులను మేము దాడించి మనం చంపేస్తాం. వీళ్ళన్నారు లేదు బాబు, మేము పని చేయం. ఎందుకు? ఆ కాలంలో తుర్కొన్ దగ్గర పని చేస్తున్నావు అంటే నువ్వు తుర్కొన్ అయినట్టు, తుర్కొంతో సాగత అవుతాను, తుర్కొన్ అయినట్టు నిన్ను సమాజంలోకి కులంకెళ్ళే బహిష్కరిస్తున్నారు. కనుక మీరు ఒప్పుకోలేరు, మేము కావని, మేము బ్రాహ్మణులము, మీ చేతికి పని చేయము. జయ హో. ఎస్, నేను చెప్పినా కదా, సాధన్ గోస్వామి మదన్ మోహన్కి ఏమర్పిస్తుంటే పిండి ముద్దలు ఈ ఎమ్మెల్యేలు కలిపి అగ్గిలేసి అవి నైవేద్యం పెడుతుండే. ఇది బాటి, తినంటారు బాటిలు చూసా. ఇది మదన్ మోహన్ అనుగ్రహం. మదన్ మోహన్కి నైవేద్యం పెట్టిండ్రు. ఆ నైవేద్యము సాధన కోసంకి వచ్చింది, అది ఈ గాడిదికి వచ్చింది. ఇది వాళ్ళ దయ కదా. ఏం చేస్తున్నాను? ఏం చెప్తలే, కేవలం నాతో అయినంత వరకు కొంచెము అయిన విషయం చెప్పేది ప్రయత్నిస్తున్నాను. అబ్బా నా కోసం నా విషయం చెప్తున్నావా? ఇందరినీ నా దగ్గర తీసుకొచ్చినావా? ఇందరికీ నా విషయం తెలుపుతున్నావా? ఇందరికీ నా పేరు ఇస్తున్నావా? సరే నేను కూడా ఏమన్నా ఇవ్వాలి కదా. తన విన్నది, తన మహాప్రసాదం బాటి. ఇది నా ఫేవరెట్ ఐటమ్ తెలుసా, దాల్ బాటి అంటే. ఇవి ఇట్లా చేస్తే రాసి చేసి పప్పు పెట్టుకొని పప్పులో ఇట్లా తీసుకోవాల, మజా వస్తుంది. ఇది నేను రేపటి కోసం ఉంచుకుంటా. నా నాణ్యాల ఉపవాసం నేను రేపు దీంతోనే
తిడతాను. ప్లాస్టిక్ కవర్. ఇది భగవంతు దయ. సాక్షాత్ మేము కూడా ఉదాహరణ ఉంది. నేను అడగాలే, నేను పోలే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఏం సందేహం హరే రామ హరే రామ 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 హరే హరే. ఏం సందేహం ఉందన్న? భగవంతుని ప్లేట్లోకి వెళ్ళే భగవంతుడు తన నైవేద్యం, తన ప్రసాదము ఇచ్చుడు. దీనికంటే ఎక్కువ ప్రూఫ్ మీకు ఏం కావాలి? దీనికంటే ఎక్కువ ప్రూఫ్ మీకు ఏం కావాలి చెప్పండి. నేను జస్ట్ క్లాస్లో చెప్పిన బాడీ అంటే ఏముంటుంది అని చెప్పిన. పిండి ముద్ద తయారు చేసి దాన్ని అగ్గిలు వేయాలా, ఇంకా దాన్ని కొంచెం నెయ్యి ఇస్తారు. కానీ మదన్ మోహన్ సనాతన కోసం ఏం లేదు. ఆ పిండి భిక్షలు దొరుకుతుండే, దాన్ని యమున నీళ్ళు తీసుకొని పిసికి అగ్గిలేసి నైవేద్యం పెడుతుండే. దిస్ ద ప్రూఫ్. లేకుంటే అక్కడ పూజారి ఆయన అచ్చుడేంది, ఆయన ఇచ్చుడేంది, అది కూడా ఇంకేమని ఇవ్వచ్చు కదా, తులసి ఇవ్వచ్చు, అదే బాటి. అందుకే మదన్ మోహన్ది ఫస్ట్ నైవేద్యం ఏంది? బాటి. సో బాటి ఇక్కడికి వచ్చేసింది. ఇది దయ. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఏమవుతుంది? ఆ చిన్న మెత్తటి నమ్మకము గట్టి అవుతుంది. ఇంకా ముంగడి వెళ్ళడానికి ప్రోత్సాహం వస్తుంటుంది. ఎస్, ఈ మార్గము, ఆ ఆచార్యులు చూపించిన మార్గము, ఆ ఆచార్యుల మాటలు ఇవి పట్టిగా, ఇవి తప్పుగా, ఇవి నిజమే. ఇప్పుడు ఆ పూజారి నాకు ఒక్కళ్ళకి ఇవ్వచ్చు కదా, పక్కకు తీసుకొని, ఎవరికి వెళ్ళ కూడా. కానీ అందరు కూడా ఎందుకు? మీ అందరికీ కూడా నమ్మకం కలగాలని. ఇది భగవంతుని స్పందన కదా, ఇది భగవంతుని యొక్క స్పందన. భగవంతుని ద్వారా సనాతన గోస్వామికి, ఇంకా సనాతన గోస్వామి ద్వారా ఇక్కడికి. అంటే ఏంది? భగవంతుడు ఖుష్, ఆచార్యులు ఖుష్. అయితే రూప గోస్వామి ఇంకా సనాతన గోస్వామి వీళ్ళిద్దరిని, ఆ రాజు నేను చెప్పిన మాట వినకపోతే, మీరు నా చేతి కింద పని చేయకపోతే నేను మీతో సహా వీళ్ళందరూ చంపేస్తాను. వీళ్ళిద్దరిది ఎందుకు ఎప్పుడు? ఎందుకంటే వీళ్ళది ఆ హిందూ సమాజం మీద చాలా ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. వీళ్ళిద్దరు వచ్చేసిన అనుకో, వాళ్ళు చెప్పిన మాట వింటారు. వీళ్ళు వినకపోతే అంటే అంతే చంపిస్తాం. ప్రజల కోసం వీళ్ళు ఏం చేశారు? సరే నొప్పుకున్నారు. తప్పుడు వాళ్ళ పేరేంది? సంతోష్ ఇంకా అమర్. వీళ్ళిద్దరు సంతోష్ ఇంకా అమర్. తుర్క చేతి కింద వచ్చేసరికి, తుర్క సామ్రాజ్యం కింద, తుర్కరాజు కింద వచ్చేసరికి ఏమైంది? వాళ్ళకు పొజిషన్లు వచ్చినాయి. ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు, ఇంకోళ్ళు ఫైనాన్స్ మినిస్టర్. సంతోష్ది పేరైంది సర్కార్ మలిక్, ఇంకా అమర్ది పేరైంది దబీర్ ఖాస్. సర్కార్ మలిక్ ఇంకా దబీర్ ఖాస్ తుర్కులు అయిపోయారు. దేనికోసము? ప్రజల కోసం. కానీ హృదయంలో ఎప్పుడు ఏం తపన? భగవంత, ఎప్పుడు నా ఇళ్ళకలే బయటపడతాం, ఎప్పుడు బయటపడతాం. కానీ ఆ భావన ఉంది లోపట్ల. కానీ బయట ఎట్లా వాళ్ళు పరిపాలిస్తున్నారు, ఎట్లా సేవ చేస్తున్నారు? పర్ఫెక్ట్గా. అంటే ఎంత పర్ఫెక్ట్గా రాజు సేవ చేస్తున్నారు అంటే, రాజు ఈ నవాబ్ హుసేన్ షా తన మొత్తం సామ్రాజ్యంని వీళ్ళతో పాల్పంచుకున్నాడు. నా సోదరులు, మీరు నాదెంత పాలో మీది కూడా అంతే పాలని. ఎంత నమ్మకం ఉంటే పంచుతారు వాళ్ళ. అంత నమ్మకం కలగలరా? అంత నమ్మకం కలగడానికి అంత ఆ భావన సేవ చేయాల్సింది అంత గట్టిగా. అంటే వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఆ రాజు ఇంకో రాష్ట్రాల మీద దాడి చేయబోతుండే. అంత నమ్మకం ఉండే. కానీ లోపల వాళ్ళకు లేదు. వీళ్ళు తాపకు, చైతన్య మాపకు లెటర్ రాసుడు, అయ్యా మమ్మల్ని ఉద్ధరింపుర్రి, మహిళలు బయట దిగుర్రి, మమ్మల్ని ఉద్ధరింపుర్రి. తాపకు లెటర్ మీద ఏదైనా మార్గం దారి చూపించారు, ఎట్లా బయటపడతాం. కానీ చైతన్య మహాప్రభు ఏ లెటర్ కూడా స్పందించలేడు. చివరికి ఒక్క లెటర్ వచ్చింది, ఒక్కడే లెటరు. ఆ ఒక్క లెటర్లో కూడా ఒక్కడే శ్లోకం అంతే. హాయ్, హలో, బాయ్, మంచి ఉన్నారా, బాగున్నారు, ఎట్లున్నారు, తిన్నారా, పన్నారా, ఏం లేదు. ఆరోగ్యం ఎట్లుంది, రాజు ఎట్లున్నాడు, ఉన్నాడు, చచ్చిపోయిందా, అవన్నీ ఏం కవర్ లేదు. ఒక్కడే శ్లోకం. ఆ శ్లోకం అర్థమైంది,
ఎప్పుడైతే ఒక పెళ్ళైన అమ్మాయి ఉంది, అమ్మాయిది పెళ్ళైంది, కానీ అమ్మాయికి ఒక ప్రియకుడు ఉన్నాడు, లవర్, ప్రేమికుడు ఉన్నాడు. సో అమ్మాయికి ఎప్పుడు ఆ ప్రేమిక మీద ధ్యానం ఉంది, చేసుకున్న భర్తమే లేదు. అంటే ఎల్లరి అవి జరుగుతున్నాయి ఊళ్ళల్లో కదా. ఈ శ్లోకం నీ అపార్థం వేసుకోండి. సో ఏ విధంగా అయితే ఒక ప్రేమికుడు ఉన్న అమ్మాయి ఇంకొని పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ అత్తగారి ఇంటి వాళ్ళకు ఎలాంటి సందేహం రావద్దంటే ఏం చేస్తుంది, తన ఇంట్లో పనులు ఇంత పర్ఫెక్ట్గా చేస్తుంది. అత్తను, మామను, ఆడబిడ్డను, భర్త ఇంత మంచిగా అరుచుకుంటుంది. వాళ్ళకి ఎన్నడూ కూడా అనుమానం రాదు మా కోడలు, నా భార్య, నా వదినే మా కొడుకును, మా అన్నను వదిలిపెట్టి ఇంకొని ప్రేమిస్తున్నది. అంత మంచిగా చూసుకుంటుంది. ఇది ఒక్కడే శ్లోకం, అంతే ఆన్సర్. నాకు అర్థమైంది. కృష్ణుడు మీ ప్రేమికుడు, ఈ రాజు ఎవరు, మీ భర్త. కనుకనే మీ రాజు సేవ ఎట్లా చేయండి, లోపల హృదయం ఎక్కడుంది, కృష్ణుడి మీద. కానీ భర్త సేవ ఎట్లా చేయండి, ఇవాళ ఎన్నడూ అనుమానం రావద్దు మీరు ఆయన తప్ప ఇంకొని ప్రేమిస్తున్నారని. వాళ్ళు అదే లెటర్ని గుండె పెట్టుకొని సరే అయ్యా అని నడుతున్నారు. కానీ ఒక రోజు ఇక రూప గోస్వామి ఇద్దట్లోకి వెళ్ళి చిన్నోడు ఏం చేసిండు, మెల్లగా పారిపోయాడు. మళ్ళీ అప్పటికి వీళ్ళు ఇంట్లో ఏం చేసేది, ఇంట్లో పండితులు పిలిపించి భావత్కథలు, వాళ్ళు ఉన్న స్థలంని మొత్తం బృందాలాగా మార్చేసిండ్రు. అక్కడనే కాళియా ఘాటు, అక్కడనే కేశీ ఘాటు, అక్కడే యమునా నది, అక్కడనే రాధాకుండ, అక్కడనే శ్యామకుండ, చిన్న కొట్టి తయారు చేసేది గోవర్ధన. ఎందుకు, ఎప్పుడు గుర్తుకురాలని. ఇది బంగ్లాదేశ్లో ఉంది స్థలం, రామకేలి, స్టిల్ దేర్. అన్ని 500 సంవత్సరం జరిగిన విషయాలు. తో రూప్ గోస్వామి ఒకరోజు పారిపోయాడు. పారిపోయి పెద్దన్న కోసము, సనాతన గోస్వామి కోసము ఓ లెటర్ రాసిండు. కానీ దానికంటే ముందు చైతన్య మహాప్రభు జగన్నాథ్పురికి వెళ్ళే నేను బృందాన్ పోతా అని వెళ్ళిండు. కానీ ఏదో కారణం వల్ల బృందాన్ పోలే, దారి తప్పింది. అని తప్పలేదు, దారి తప్పించుకున్నాడు భగవంతుడు. ఎక్కడ చేరుకున్నాడు, చక్కగా బంగ్లాదేశ్. ఎక్కడికి, వీళ్ళిద్దరు ఉన్న అక్కడ వీళ్ళకి దర్శనం ఇవ్వడానికి. ఏంలో కొద్ది వాళ్ళు కోరుకుంటున్నారు, అయ్యా ఎప్పుడు దర్శనం, ఎప్పుడు దర్శనం, ఎప్పుడు చేరుకున్నామని. చైతన్య కోరిక గట్టిగా ఉంటే భగవంతుడే వచ్చేస్తాడు. భగవంతుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. మనకు భగవంతుడు వేరే అవసరం లేదు. అని కావాల్సింది దృఢ నిశ్చయం. వీళ్ళ దృఢ నిశ్చయం కాబట్టి ఏమైంది, చైతన్య మహాప్రభు రామ్కెళ్ళి చేరుకున్నాడు. వీళ్ళు నైట్ పోయి కలిసిండ్రు ఎయిర్పోర్ట్ కూడా. అప్పుడు మెడల బట్ట చుట్టుకొని పండ్ల మధ్యలో గడ్డిపోసి ఎరికించుకున్నారు. నాకు అర్థమైంది, మెడల బట్ట చుట్టుకున్నామంటే పండ్ల మధ్యలో గడ్డిపోసడం అంటే అనేది విధేయభావం లక్ష్యం, మొత్తం శరణాగతి లక్షణమై వాళ్ళు మొత్తం కాలటి అయ్యా సాలిగా అవుతుంది, ఇంకా కాదు మమ్మల్ని ఉద్ధరింపురిగా. ఇక మీరు తప్ప మాకు ఇంకా ఎవరు లేరు. మా అటువంటి పాపిష్టులు, మా అటువంటి అదమ్ములు, మా అటువంటి దుర్మార్గులు ఎవరు లేరు. మేము నీచుల కింద పనిచేస్తున్నాము, మా జీతమే వ్యర్థము అని ఏడ్చుకుంటా బాధపడుకుంటా వాళ్ళు శ్రీ చైతన్య మహాప్రభు పాదపద్మకు అంకితం అయిపోయారు. తప్పుడు మహాప్రభు అన్నాడు, భయపడే కారణం లేదు, త్వరలోనే కృష్ణుడు మిమ్మల్ని ఉద్ధరించారు. అప్పుడు వాళ్ళిద్దరికి దీక్ష ఇచ్చి శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేసిండు, సర్కార్ మలిక్కి సనాతన గోస్వామి పేరు ఇచ్చిండు, ఇంకా దబీర్ ఖాస్కి రూప గోస్వామి అని పేరు ఇచ్చిండు. తో సంతోష్ నుండి సర్కార్ మలిక్ నుంచి సనాతన గోస్వామి కదా. అమర్ నుండి దబీర్ ఖాస్ నుండి రూప గోస్వామి. ఏం బాధపడకుండా కృష్ణుడు త్వరలోనే మిమ్మల్ని ఉద్ధరించాడు అని చెప్పి మహాప్రభు మళ్ళీ వెళ్ళిపోయిన అక్కడికి వెళ్ళి జస్ట్ కలవడానికి. కొన్ని రోజులు అయిందా రూప గోస్వామి పారిపోయాడు. ఎక్కడికి, చక్కగా బృందావన్. కానీ వెళ్ళిన తర్వాత ఒక లెటర్ రాసి పంపించాడు. ఎవరికి, సనాతన గోస్వామికి. అన్న, నేను అక్కడ ఒక కోమట ఉన్నాడు, ఆ కోమట దగ్గర మీకోసము 10,000 స్వర్ణ ముద్రలు పెట్టిన ఎమర్జెన్సీ కోసం. ఇప్పుడు నా అవసరం పడుతుంది ఎమర్జెన్సీలో పెట్టినా అని ఖాయం రాస్తాడు. వెళ్ళిపోతాడు ఆయన బృందావన్. ఇక్కడ వచ్చేసిండు. ఇక సనాతన గోస్వామికి తమ్ముడు వాయ్ ఎట్లా నియమించాడు, నేను కూడా బయటపడాలి. కానీ ఎట్లా ఒక్కడే పని వదిలిపెట్టరాదు. మెల్లమెల్లగా ఏమిచ్చాడు, ఆఫీస్ కూడా మానేసిండు.
రాజు దగ్గర కూడా మానేసిండు. ఎందుకు? ఆరోగ్యం బాగాలేదు, దగ్గు జలుబు పెయిన్ వస్తుంది, నడుము వస్తుంది, నాకు ఇది అవుతుంది అది అవుతుంది, వంకలు ఇటు చాలేసిండు. ఇక ఒక్కరోజు 2 రోజు ఒక వారం అయింది, నెల అయింది, పని పట్టించుకోలేడు, వస్తలేడు. తో ఈ నవాబ్ హుస్సేన్ షా ఆయనకు ఇంకో దేశం పోయి ఉంది దాడించడానికి. ఎట్లా మరి ఎవరిని వదిలిపెట్టుకోవాలా? ఒక్కడే పారిపోయిండు. మీ సంగతి ఏంది? ఒకరోజు ఏం చేసిండు, ఒక వాళ్ళ రాజవైద్యుని పంపించిండు. పోయి చూసినప్పుడు మరి ఏం రోగం ఉందో ఏం వ్యాధి ఉందని చూసరికి ఏంది, ఆ మొత్తం భవనంలో హాల్లో 100 పండితులు ఉన్నారు, అందరు బాధ అవుతున్నారు, కీర్తన నడుతుంది. డాక్టర్ చెప్పిండు, అయ్యా రోగం ఏం లేదు, అంత మంచిగా ఉన్నాడు. ఇక కవర్ సరికి ఇక నవాబ్ హుస్సేన్ షా కత్తి తీసుకొని సనాతన్ దబీర్ సర్కార్ మళ్ళీ ఇదేంది, నేను మీ మీద నమ్మకం పెట్టుకొని నేను దేశాలు సామ్రాజ్యాలు గెలవడానికి వెళ్తున్నా, మీరు ఇట్లా నన్ను మోసపెడితే ఎట్లుంటుంది? ఇక టైం వచ్చేసి అని ఏమి సాయంత్రం స్వామి నాతో కాదు, ఇక మీరేమైనా వేసుకోండి, నా వల్ల మీ సేవ చేసుడు కాదు అని వదిలిపెట్టింది. ఇక చూడు నీకు మృత్యు శిక్ష అవుతుంది, సంపుకోమని వేసుకో, కానీ నేను మాత్రం వచ్చి కానీ ఇక టైం అయింది, ఇక మొండికెత్తిండి, ఇక అంతా ఉండికొద్దాం. కానీ ఈ మొండితనం ఎవరి కోసం? తన అహంకారం మీద కాదు, మనం మొండికెత్తాము, కానీ మొండితనం మన అహంకారం ఉంటుంది. కానీ ఈ మొండితనం దేనికోసం? కృష్ణుని సేవ కోసం. తన తమ్ముళ్ళ తన సోదరులాగా భావించిన వాడు ఏం చేసిండు, దెబ్బకి సనాతన గోస్వామిని జైలు వేసేసిండు. ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ పొదివి ఎక్కడ, జైల్లో ఖైదు ఎక్కడ, జైలు వేసేసిండు. ఇక వీళ్ళు రాజకీయ నాయకులు అయ్యి, రాజకీయం అంటే తెలుసా? ఒక్కరోజు అయింది, 2 రోజులు అయింది, ఇక మెల్లగా వేసిండు. ఆ జైలు కీపర్ ఉండేది సూపరింటెండెంట్, ఆయన పిలిపించిండు. వాడుంటే పెద్ద గడ్డం పెట్టుకొని తురుకుడా. అప్పటికి వీలేసాము తురుకులాగానే. ఏమని చెప్తుండు, ఓ జైలు కీపర్ చూడు, నీకు కూడా ఒక సమయంలో చాలా బాధలు ఉండే, అప్పుడు నా 10 ఉన్నప్పుడు నేను నీకు ఆ బాధలకి ఎన్నో నీ సమస్యలను తొలగించిన. ఇప్పుడు నా పరిస్థితి కఠినం ఉంది, నువ్వు నాకు తోడ్పడాలి. ఎట్లా? చూడు, నువ్వు బాగా తెలివంతునివి, నీ అంత తెలివంతులు ఎవరు లేరు, నువ్వు పెద్ద జ్ఞానపరునివి, నువ్వు తుత్త వ్యక్తి కావు. నాకు కూడా జీతం దగ్గర పనిచేసిన నాకు మక్కా పోవాలని కోరిక ఉంది. ఎటు వాళ్ళని కోరిక ఉంది? మక్కా అంటే మక్కేం కాదు, మక్కా సౌదీ, మక్కా మదీనా. నాకు సౌదీ పోయేది, ఎందుకంటే మన తుర్కల్లో మన ధామం ఏంది మక్కా మదీనా. నాకు పోయేది ఉంది, కానీ పరిస్థితులు ఉంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నువ్వు పెద్ద ధర్మాత్ముడు, ఇంకా అవసరం పడినప్పుడు ఏం చేయాలా? గదేకువి బాగా బనానా పడతాయి, గాడిని కూడా అయ్యా అనాల. ఇది రాజకీయం. సామ్ దామ్ దంతపై చెప్పిన కదా, సామ్ అంటే ఏంది? ఎక్కి పొగడదానం. ఇక ఎక్కిచ్చే, ఇక రాజకీయ నాయకుడు తెలుసు అన్ని లెక్కలన్నీ ఎక్కిచ్చే. ఈ వీడు కొంచెం అత్తే రాజు అట్లా ఎట్లా ఉత్త పని చేస్తాడా? సామ్ తను ఇంకా కరుగుతలేడు, ఏమైంది? దామ్, నీకు కొన్ని డబ్బులు ఇస్తా. మరి రాజత్వం ఏం చెప్పాలా? డబ్బుని సరే ఇవ్వండు, రాజత్వం ఏం చెప్పాలా? లేదు, ప్రొద్దున గంగకు తీసుకుపోయినా దీనికోసము బెడ్లు ఉంటే పే మీద, కానీ ఇంట్లో కాలు దారింది, వాళ్ళు దుంకిండి, ఏమైందో కొట్టుకుపోయింది కథం చెప్పేసి. మరి ఇట్లు నాకు శిక్ష అంటే 8,000 రూపాయలు ఇస్తా, 8,000 బంగాలు నాన్నలు ఇచ్చేస్తా అనేసరికి ఇక వాడు జీతం అంతా కష్టపడగానే వానికి అంత వచ్చి కావు. ఏం చేశాడు? సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఇక సనాతన గోస్వామి జైల్లోకి వెళ్ళే బయటపడ్డాడు. ఒక సేవకుని తీసుకొని బయటపడ్డాడు. ఇక నడుచుకుంటూ జంగల్ దారిలోకి వెళ్ళి, తిండి లేదు, టికాన్ లేదు. దారిలో ఒక గెస్ట్ హౌస్ వచ్చి, రాత్రి నిద్రైంది, చీకటి పడుతుంది, ఒక గెస్ట్ హౌస్ వచ్చింది. అక్కడికి పోయాడు. రాత్రి మొత్తం తెల్లారింది కూడా. దాని తర్వాత రోడ్డు చాలా జంగల్ ఉండే, ఆ జంగల్ చాలా భయంకరమైన పశువులు, జంతువులు, మానవులు దాటరాదు రాత్రి చీకటి కూడా. హోటల్లో ఉంటామని పోయిండ్రు. హోటల్లోకి పోయేసరికి ఆ హోటల్లోనికి, గెస్ట్ హౌస్లోనికి ఒక జాతకం చూస్తాడు ఉండే, చెప్తాడు. వాడు చెప్పిండు, ఈ రాత్రి నీకు సౌభాగ్యం కలుగుతుంది, చాలా లాభం అవుతుంది అని. వీలు
చేరేసరికి వాడు హోటల్ ఏం కావాలి చెప్పు, రూమ్ కావాలా, వంట కావాలా, ఇది తింటారా, అది తింటారా, బట్టలు కావాలా, దుప్పట్లు కావాలా, బ్లాంకెట్ కావాలా, పెత్తలు కావాలా, సబ్బులు కావాలా, నూనె కావాలా. వీళ్ళు రాజకీయ నాయకులేరు. ఊరు కాదు పల్లె కాదు ఇంత బాగానే అరసుకుంటుండు. అతి భక్తిర్ సునాయి కదా చోరేర్ లక్షణం ఏమంటారు అది? అతి వినయము ధూర్త లక్షణం. టూ మచ్ డివోషన్ ఇస్ అ సైన్ ఆఫ్ థీఫ్. ఇంగ్లీష్లో అతి భక్తిర్ చోరేర్ లక్షణ్, ఏబిసిఎల్ కేటగిరీ. వీళ్ళు అర్థం చేసుకున్నారు. ఆయన సర్వెంట్ని పిలిచిండు, ఆయన పేరు ఈశాన్ దగ్గర ఏమైనా ఉన్నాయా? వెనుక 7 బంగారు నాణ్యాలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది. అవి నాకు ఆ 7 బంగారు నాణ్యాలు తీసుకుపోయి హోటల్కి ఇచ్చిండు. వాడికి ఇచ్చేసరికి ఒకడు అరే వాడికి షాకు. వాడు ఎగ్దాం అదే కాలు పడుతుండు. మీకు తెలిసిందా అంటే ఏంది? నాకు తెలిసి ఉండేకి మీ దగ్గర బంగారం ఉన్నాయి, ఈ రాత్రి మీరు హాయిగా నిద్ర అవుతే మిమ్మల్ని మర్డర్ చేసి ఆ బంగారాన్ని తీసుకుంటే ప్లాన్ ఉండేది. కానీ మీరు సాధారణ మానవులు గారు, మీకు ముందే తెలిసిపోయింది. అందుకనే అద్దు ఈ బంగారు బీరు ఉంచుకొని తెల్లారి నేను మిమ్మల్ని దాటిపిస్తా. అప్పుడు సాధన కోసం ఏమన్నాడు, నువ్వు తీసుకోలేవనుకో ఇంకోటి దొబ్బుతాడు. ఈ బంగారాలు అంటే ఏది? మాకు ప్రాణగండం ఉంది, మెడల ఊరులాగా ఉంది, అందుకనే నువ్వు తీసుకో అని తీసుకొని సరే అని తీసుకున్నాడు. ఇక తెల్లారి మళ్ళీ సాధన కోసం అడుగుతాడు, ఈశాన్ ఇంకేమైనా ఉన్నాయా అంటే ఒక్కటి ఉందన్నమాట. ఆ ఒక్కటి తీసుకో అవుట్, ఇక నువ్వు ఇక ఈశాన్ పంపుతాడు. సాధన కోసం ఒక్కడే ఆ జంగల్ దారిలోకి వెళ్ళి నడిచి 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 ఒక ఊరికి వస్తాడు మధ్యప్రదేశ్లో. అప్పుడు మధ్యప్రదేశ్లో మళ్ళీ బావ ఆయన పెద్ద రాజకీయ నాయకుడు, గుర్రాలు కొనగా వచ్చిండు, డబ్బున్నవాడు. బామ్మర్ది పని చూసి అప్పటికేమైంది, జంగలాల్లో చూసేసరికి గడ్డం పెరిగాయి, మీసాలు పెరిగాయి, తిండి కళ్ళు బట్టలు అన్నీ చిరిగిపోయినాయి, స్నానం లేదు, తిండి లేదు, ఏం లేదు. బామ్మర్ది పని చూసి అరే బామ్మర్ది రా, ఏందో ఇదేం సంగతి, ఇట్లా ఇట్లా కథ అయిపోయి సరే కొత్త బట్టలు కొనిస్తా. అది కొత్త బట్టలు అంటే నాకు చలికాలం ఉంది, ఓ బ్లాంకెట్ కొనిచ్చిండు. ఆ బ్లాంకెట్ వేసుకొని నడుచుకుంటా అదే జంగల్ దారితోని. అప్పుడు చైతన్య మహాప్రభు హరిద్వార్ వెళ్ళి కాశీ సాంతం విషయం తెలిసింది. మహాప్రభు కాశీలో ఉన్నాడు. కాశీ చేరుకున్న తర్వాత చైతన్య మహాప్రభు కొందరు భక్తులతో ముచ్చాడు లోపట్ల. మళ్ళీ బయట పంపాడు. బయట ఓన్రి ఒక పెద్ద భాగవతోత్తముడు వచ్చిందండి. వీళ్ళు బయట వైరి భాగవతోత్తం అనేసరికి మనకి ఎట్లా ఉంటుంది? వైష్ణవ వేషం ఉంటుంది, నెత్తి షేవ్ ఉంటుంది, మంచి తిలకం ఉంటుంది, కంటిపల్లి ఉండొచ్చు. కానీ ఏం లేకపోయా అంటే అయ్యా ఎవరు లేరు చూడు గట్టిగా ఉన్నారు. ఒక తుర్క ఫకీరు ఉన్నాడు అనమాట. తుర్క ఫకీరు ఉన్నాడు, పిలుచుకరా. ఇలా మేము చూసేసరికి చైతన్య ఒక్కడిసారి గట్టిగా సనాతన్ నలుపుకొని ఇద్దరు కలుతారు అక్కడ. ఇక్కడ కాశీలో కలిసిన తర్వాత ఇక వాళ్ళు చెప్తారు, ఇలా మంచి స్నానం చేపించి కొత్త బట్టలు ఇచ్చి తినట్టు అని. సాధన గోస్వామి అప్పుడప్పుడే మొత్తం షేవింగ్ చేసుకొని క్లీన్ కొత్త బట్టలు ఇచ్చేసరికి అది నాకు కొత్త బట్టలు వద్దు, మీ ఏమైనా పాత బట్టలు ఉంటాయి. మరి భోజనము లేదు, నేను భిక్ష ఆడుకొని తింటా అద్దని. చైతన్య మహాప్రభు బాగా సంతోషపడతాడు. ఏంది నువ్వు భిక్ష ఆడుకొని ఉంటున్నావు, పాత బట్టలు ఇచ్చినావు. మహాప్రభు బాగా సంతోషపడ్డాడు. ప్రతిరోజు ఆయన భిక్ష ఆడుకొని తింటున్నాడు. కానీ మహాప్రభు కన్ను దేని మీద ఉంది? ఆ బ్లాంకెట్ మీద. ఈయన అన్నీ వదిలిపెట్టిండు సంతోష గోస్వామి. కానీ మన ఉత్తుత్త బ్లాంకెట్ కాదు, అది చాలా కాస్ట్లీ బ్లాంకెట్. మహాప్రభు కన్ను దృష్టి ఆ బ్లాంకెట్ మీద ఉంది. భక్తులకు తెలిమంతునికి అన్ని విషయాలు చెప్పే అవసరం ఉండేది. సమజ్దార్కు ఇషారా కాఫీ అని నేను అర్థం చేసుకున్నాడు. ఈ మహాప్రభు కన్ను నా వైరాగం చూస్తలేదు, ఏం చూస్తుంది? ఆ బ్లాంకెట్ చూస్తుంది. మహాప్రభు ఏమనలే, ఏం చెప్పలే, అది వారేయు ఇదేంది అదేందని. నేను అర్థం చేసుకొని మిషండు గంగన దొడ్డుకోండు. అక్కడ బిచ్చకోడు ఉన్నాడు, ఏం లేవనికి ఓ చినిగిపోయిన బ్లాంకెట్ ఉంది. అందరికి పోయి ఒరే బిచ్చ కూడా నీ బ్లాంకెట్ నాకు ఇస్తావా?
దాని బదులు ఇవి నా కొత్త బ్లాంకెట్ ఇస్తాను. ఏమయ్యా ఏం పరిశ్రమ పడుతున్నావు? నీ చిరిగిపోయింది గబ్బు కంపు బ్లాంకెట్ బదిలేట్లేసుకో. లేదు నిజంగా మజా పరిశ్రమ కాదు, నిజంగా అంటున్నాను. సరే నాకేంటి కొత్త బ్లాంకెట్ వస్తుంది. ఆ భిక్షకోనికి ఆ కొత్త బ్లాంకెట్ ఇచ్చి సనాతన గోస్వామి ఆ పాత బ్లాంకెట్ తీసుకొచ్చాడు. ఆ పాత బ్లాంకెట్ చూసరికి చైతన్య మహాప్రభు ఇంత సంతోషపడ్డాడు. అంటాడు ఇప్పుడు నీ వైరాగ్యము పరిపూర్ణమైంది. ఎందుకంటే నువ్వు పేయి మీద ఇంత విలువమైన కొత్త బ్లాంకెట్ వేసుకుంటున్నావు, ఇంకా భిక్షాడకపోతున్నావు. ఏమవుతుంది? దాంతో ధర్మం నాశనం అవుతుంది, ఇంకా జనాలు నిన్ను హేళన చేస్తారు. అది మంచిది కాదు. దాని తర్వాత 2 నెలలు కూర్చోబెట్టి ఆ గంగనది ఒడ్డు మీద 2 నెలలు శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఈ భక్తి తత్వాలు భక్తి సందర్భాల మీద బోధించిండు సిద్ధాంతాలు. ఆ చెప్పిన సిద్ధాంతాలపై ఆధారపడి సనాతన గోస్వామి మళ్ళా సరే నువ్వు బృందావన్ పోయిగా నేను చెప్పిన పనులు నువ్వు చెయ్యు అని చెప్పిన తర్వాత సనాతన గోస్వామి ఇక్కడికి వచ్చిండు. ఎక్కడికి? బృందావన్కి వచ్చి నిన్న మనం చూసాం కదా ద్వాదశ ఆదిత్య టీల్, అక్కడ తన నివాసం అంటే అక్కడ కూర్చుండి స్టార్ట్ చేసిండు. తర్వాత నేను చెప్పిన కథ మదన్ మోహన్ వచ్చేసిండు, బాడీ కథ, పారస్మణి కథ. ఇక చివరికి సనాతన గోస్వామి ఏముండే ఆయన ఎప్పుడు ప్రచారం చేసి తిరుగుతుండే ఈ ఊర్లా. చివరికి గోవర్ధన్లా లాస్ట్కు అక్కడ కూర్చుండి అక్కడ శివాలయం ఉంది. చెప్పిన 5 శివలింగాలు, 5 ఒకటి చక్రేశ్వర్ మహాదేవ్. సో శివుడు అందరికంటే పెద్ద వైష్ణవుడు, ఈయన వైష్ణవునికి ఎప్పుడు వైష్ణవ సంగతం కావాలి. సో అక్కడ శివాలయంలో కూర్చుండి ఆయన ఎన్నో సందర్భాలు రాసిండు. ఇక చివరికి శ్రావణ మాసంది గురు పూర్ణిమ రోజు సనాతన గోస్వామి దేహంని వదిలిపెట్టి మళ్ళీ వైకుంఠం వెళ్ళిపోయాడు. సో అక్కడికి వెళ్ళి ఆ దేహంని తీసుకొచ్చారు బ్రజవాసులు. ఆయన మొత్తం బృందావన్ గురు కాబట్టి ఇప్పటికి ఈ రోజు వరకు గురు పూర్ణిమ రోజు బ్రజవాసులు పరిక్రమిస్తారు. ఇంకా అందరికంటే ఎక్కువ సంఖ్య ఆ రోజు ఉంటుంది. ఈడికెళ్ళి ఆడికి పోవాలంటే గంట కావాల, అంత జనప. ఎందుకంటే సనాతన్ గోస్వామి జీవితకాలం అంతా ప్రతిరోజు గోవర్ధన పరిక్రమ చేసేవాడు. ప్రతిరోజు. మళ్ళీ మనం చేసే గోవర్ధన పరిక్రమ కాదు, మనం చేసేది 20 కిలోమీటర్లు, 22. అప్పటి గోవర్ధన పరిక్రమ 40 కిలోమీటర్లు. ఆ మొత్తం పరిక్రమ చేసిన తర్వాతనే ఏదో కొంచెం తింటుండే. ప్రతిరోజు ఆ పరిక్రమ చేసి ముసలైపోయాడు. నడసాత అయితే లేదు, కొంచెం నడుతుండు ఆగుతుండు. కృష్ణునికి ఆ బాధ చూడలేక ఒక గోపాలు వచ్చేసిండు. గోస్వామీజీ ఎందుకు ఈ పరిక్రమ అంటే అదేనా ప్రతిజ్ఞ, అదేనా దీక్ష? అద్దు చేసిన కడికి చాలు. ఇప్పుడు మీరు ఏకుండ్రి లేదు, మీకు సాధన అయితే లేదు, మీతో కాదు లేదు. భక్తుడు ఉంటాడు మొండి కాదు. భక్తుని ముంగట భగవంతుడు ఓడిపోయాడు, సరే చెయ్యు. కానీ భగవంతుడు ఓడిపోతాడు కానీ గెలుస్తాడు. ఏం చేసిండు? ఆ గోపాలుడు ఒక పెద్ద శీల, ఒక రాయి తీసుకొచ్చి పెట్టినాడు. పెట్టి దాన్ని వెళ్ళేపడ్డాడు. కృష్ణుడు ఫుల్ కూడా వాయించాడు. ఆ వాయించేసరికి ఆ ప్రేమ ఆ శబ్దంతో ఆ రౌతు కూడా కరిగి ఆ కృష్ణుని కాళ్ళు అచ్చు అని వచ్చేసింది. 2 కాళ్ళు అచ్చు. ఇప్పటికీ ఆ శీల మనం సాయంత్రం వెళ్దాము, ఆ టెంపుల్ ఉంది. కృష్ణుడు ఏమని చెప్పిండు? నువ్వు ఈ శీల చుట్టూ 4 సార్లు తిరిగితే గోవర్ధన్ పరిక్రమ చేసినట్లు. ఇది భగవంతునికి భక్తుల మీద ప్రేమ. నా భక్తులు ఇంత బాధపడుతుంది కదా. ఇప్పుడు మీరు జగన్నాథ్పురి ఎత్తినంటే నెక్స్ట్ యాత్ర జగన్నాథ్పురి. ప్రపంచంలో బ్రహ్మాండంలో ఒక్కడే కృష్ణుడి విగ్రహం ఉంది. కూర్చోండి ఫుల్ వాయిస్తాడు. ఎప్పుడు కృష్ణుడు నిలబడతాడు. దానికైతే ఏముంది? ఇట్లనే ఆ విగ్రహం 6 ఫీట్ పెద్దది. కానీ గదాధర్ పండితు ఆయన ఇట్లా జీతం అంకితం వేసుకోడు. నేను జీతం అంతా సత్యదాగిని చేస్తాను ముసలైపోయాడు. ఒకరోజు ఇట్లా కృష్ణుడు దండెత్తని లేవడాడు, పడిపోయాడు కింద సతగాక. నా భక్తుడు పడిపోయాడని కృష్ణుడు ఆ రోజు కూర్చుంటే ఈ రోజు వరకు కూర్చుని ఉన్నాడు. ఎందుకు? నువ్వు కూర్చుంటే నాకు దండ వేయగలుగుతావు అని. ఇది భగవంతునిది భక్తుల పట్ల ప్రేమ కదా. కనుకనే భక్తి ఇది కేవలం ఒక మెకానికల్ ప్రాసెస్ కాదు, ఒక యాంత్రిక పద్ధతి కాదు. ఇది ప్రేమతో ఒక స్పందన, ప్రతిస్పందన.
ఇంకా స్పందన, ఇంకా ప్రతి స్పందననే ప్రేమ అనుభవించగలుగుతాము. మిషన్తో ఈరోజు మనం అందరము గ్యాజెట్స్, మొబైలు, స్మార్ట్ ఫోన్లు అందులో ప్రేమ ఎత్తుకుతున్నాము. కానీ వస్తువులలో, విషయాలలో మనకు ప్రేమించే సామర్థ్యం లేదు. గుండె కావాల్సిన ప్రేమ కేవలం గుండె ద్వారా వస్తుంది, వ్యక్తి ద్వారా ప్రేమ వస్తుంది. వ్యక్తి కావాల్సిన ప్రేమ వ్యక్తి వస్తుంది, మిషన్ల ద్వారా రాదు, టెక్నాలజీ ద్వారా రాదు. కానీ మనం ఏమైనాము, వ్యక్తులను దూరం చేసుకుంటాము, టెక్నాలజీకి దగ్గర అవుతున్నాము, మిషన్లకు దగ్గర అవుతున్నాము. కానీ రేపు కింద పడితే మిషన్లు రావు, వ్యక్తి రావాల్సింది, ఆ ప్రేమ కావాల్సింది. తో ఇది భక్తి, ఇది భక్తి. ఏంది? స్పందన ఇంకా ప్రతిస్పందన, భగవంతుని మధ్యలో ఇంకా భక్తుల మధ్యలో. మీరు చూసారు కదా స్పందన, భగవంతుడు బాటి పంపించిండు, ఇది స్పందన, ఇదే భక్తి. కనుకనే ఆ భక్తిని సనాతన గోస్వామి తన జీవితంలో తెలుపుతుంది మనకు. ఆ దేహం వదిలిపెట్టిన తర్వాత ఆ శరీరంని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఇక్కడ ఆయన ఆరాధ్య, ఆయన ఇష్టదేవ మదన్ మోహన్ పాదపద్మాల కింద సనాతన గోస్వామి సమాధి ఉంది. సో ఈ మదన్ మోహన్ విగ్రహం మనకు ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే చెప్పినట్టు మదన్ మోహన్ అనుగ్రహంతో మన హృదయంలో ఈ మదన్ని కామబాణంతో మనం అందరము దాడింపబడ్డాం. సో మదన్ మోహన్ అనుగ్రహంతో ఏమవుతుంది? ఆ కామబాణాలకు మనము అతీతులం అయిపోతాం, అని ప్రభావంలోకి వెళ్ళే బయటపడతాం. సో ఎంతవరకు కామం తగ్గదో, కామం బయటపడదో అంతవరకు సంబంధము కాదు. కామం బయటపడితేనే ప్రేమ వచ్చేస్తుంది. తో ప్రేమ రావాలంటే కామం నష్టం కావాలి, తో ప్రేమ రావాలంటే కామం నష్టం కావాలంటే మదన్ మోహన్ అనుగ్రహం. కానీ మదన్ మోహన్ అనుగ్రహం ఎట్లా వస్తుంది? సనాతన గోస్వామి ద్వారా. తో సనాతన గోస్వామి కృప లేకపోతే ఈ కామం తగ్గది, కామం తగ్గకపోతే సంబంధం కాదు. కనుకనే సనాతన గోస్వామి ఎవరు? మన సంబంధ గురు, కృష్ణుతోని సంబంధం చేయించే గురువు. ఎందుకంటే కామంతో ఉంటే సంబంధం కాదు, కామం నష్టమైతేనే సంబంధం అవుతుంది. తో కనుకని ఈరోజు ఇక్కడ రావడం కారణమైంది. నేను యాత్రలో ఎన్నైనా మిస్ అవుతా, కానీ ఈ స్పాట్ మిస్ అయ్యాను. ఎందుకు? ఇది మిస్ అయిందంటే అన్నీ మిస్ అవుతాయి. ఎందుకంటే సంబంధం అయితేనే కదా, పెళ్ళి అయితేనే కదా మిగతా విషయాలు. పెళ్ళి కాకపోతే ఏమైతే? తో ఫస్ట్ ఇక్కడ వచ్చింది దేనికోసము? ఆ సనాతన గోస్వామితోని, అయ్యా మీరు సంబంధ గురువు ఉన్నారు, నా పరిస్థితి ఏంది? కామంతో మొత్తము మునిగిపోయి ఉన్నా, నా వల్ల ఈ కామంలో బయటకు సాధ్యం కాదు. మీకు అనుగ్రహం ఉంటేనే ఆ భగవంతు అనుగ్రహం వచ్చేస్తుంది, అనుగ్రహంతో నా కామం తగ్గుతుంది. ఇంకా భగవంతునితో, ఆ మదన్ మోహన్తో, ఆ కృష్ణుతో నా విడిపోయిన సంబంధము మళ్ళీ ఏర్పడుతుంది. కనుకనే ఈ సనాతన గోస్వామితో ఇదే ఇక్కడ ఈ స్థలంలో మనం వచ్చి ప్రార్థించాల్సింది, ఇదే మొక్కాల్సింది. ఏంది? అయ్యా నా సంబంధము కృష్ణుతోని చేపింది. అది ఈ సనాతన గోస్వామి. ఈ స్థలం బాగా పవర్ఫుల్. ఇంకా సనాతన గోస్వామి చాలా దైవంతుడు, ఎవరైనా రాని ఈజీగా ఇచ్చేస్తాడు. కనుక ఈ స్థలము సింపుల్ స్థలం కాదు, ఇది చాలా పవర్ఫుల్ స్థలం ఉంది. ఇది భక్తి పొందడానికి దీని మించిన స్థలం లేదు, ప్రేమ పొందడానికి దీని మించిన స్థలం లేదు. ఎందుకు? ఈ ఆచార్యం ఉన్నాడు దానికోసం. ఎందుకోసం? సంబంధం ఏర్పడి అని కూర్చున్నాడు. ఎవరన్నా రాని నమ్ముదా, రేషేషతలు చేసుకో సంబంధం. కనుకనే ఈ సనాతన గోస్వామి అనుగ్రహం కోసమే మనం అందరం ఇక్కడ రావడం జరిగింది. అందరూ ఇక్కడ దండం పెట్టి ఆ సంబంధం కోసం ప్రార్థించుకుని సనాతన గోస్వామితో, ఇక మదన్ మోహన్తో. దాని తర్వాత మనం వచ్చినట్లే బయట పడతాము, అక్కడ హోటల్ పట్టి చక్కగా హోటల్కి వెళ్ళి ఎంత తొందరగా బ్రేక్ఫాస్ట్ తీసుకొని బస్సులు ఎక్కి మనం గోకులం వెళ్ళిపోతాం. హరే కృష్ణ. శిల ప్రభుపాద की श्री सनातन गोस्वामी पाद की मदन मोहन भगवान की जय। गौर प्रेमानंदे। हरि हरि बोल।